హాయ్ అండి, వెల్కమ్ టు జేబీకి కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మన లాంగ్ వీడియో షార్ట్ ఏదైనా అప్లోడ్ చేసినా మీకు త్వరగా రీచ్ అవుతుంది. ఇవి వచ్చేసి గురకలు అంటారు కదండి, గురకల్ని ఎగిరేసానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ వచ్చేసి ఎంత అంటే అంత టేస్టీగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీటిని ఫ్రై చేసుకోవచ్చు, అదేవిధంగా ఎగిరేసుకోవచ్చు. పులుసు అయితే అంత టేస్ట్ ఉండదు, ఎగిరే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఫిష్ని చక్కగా ఇలాగా కడిగి నీట్గా నిమ్మకాయ అలాగే వేసి చక్కగా పెరిగేసి నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. నేను ఇప్పుడైతే 2 ఉల్లిపాయలు అనేది కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిరకాయలు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. కొంచెం ఇలాగ నేను 2-3 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది ఒక 2-3 వేసుకున్నానండి. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకా 2-3 వేసుకోవచ్చు. నేనైతే 3-4 వేసాను. అదేవిధంగా కట్ చేసిన మన ఉల్లిపాయలు ఆనియన్స్ని వేసి చక్కగా గోల్డెన్ కలర్ అలాగా వచ్చాక చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ చక్కగా ఉల్లిపాయలన్నీ వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫిష్ల్లో చాలా రకాలు ఉంటాయండి. రకాన్ని బట్టి మనం చక్కగా కర్రీని వెరైటీగా వండుకోవచ్చు. ఇలాగా మనం అనేది గోల్డెన్ కలర్ లాగా మనం ఉల్లిపాయలన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే చేపలు చక్కగా వీటిని ఉల్లిపాయలను ఏం చేయొచ్చు అంటే గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. గ్రేవీ కోసం నేను మామూలుగానే కట్ చేసి వేసాను. ఇలాగ చక్కగా ఉల్లిపాయ ముక్కలు అనేది చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇలాగ ఫ్రై అయిన ముక్కలలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలాగ పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఈ చేప ముక్కలన్నీ చక్కగా 1 by 1 అనేది చక్కగా మనం అందులో వేయండి. ఎక్కువ గరిటె ఫిష్ ముక్కలు వేసిన తర్వాత గరిట అనేది ఎక్కువ యూజ్ చేయొద్దు. అందుకని మనం ఏంటంటే ఇలా ముక్కలన్నీ చక్కగా సర్ది పెట్టేసుకోవాలి. ప్లీజ్ అండి, లాంగ్ వీడియోలని స్కిప్ చేయకుండా చూడండి, అదేవిధంగా సపోర్ట్ చేయండి. మీకు ఇంకేమన్నా వెరైటీస్లో కావాలంటే ఏమన్నా ట్రై చేస్తాను. బట్ నేను చేసేవన్నీ నేను నార్మల్గా ఇంట్లో ఎలా చేసుకుంటానో అలాగే చేస్తాను. వీటిలో స్పెషల్స్ అంటూ ఏముండో, చక్కగా మనం ఇంట్లో చేసుకుంటే ఎలా చేసుకుంటాం అలాగే చేసుకుంటాము. బట్ వెరైటీలు అనేవి ఇంకా మరిన్ని వీడియోలు అనేవి నేను చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి 1 టీ స్పూన్ అనేది మనం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అనేది ఉప్పు అనమాట. ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలాగా గరిటతో కాకుండా ఇలాగా కడాయిని ఇలాగా మనం పైకి కిందకి ఇలా అనాలన్నమాట. చక్కగా ముక్క అనేది చెదరకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి ఏంటంటే ముక్క అనేది ఇది అవ్వదు. ఇప్పుడు ఒక మసాలా కారం అనేది యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ మసాలా కారం అనేది యాడ్ చేసుకోండి. మీకు స్పైసీ కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఇందులో చక్కగా వాటర్ అనేది మొక్క మునిగే వరకు వాటర్ అనేది పోసేసుకోండి. వాటర్ అనేది పోసేసుకున్న తర్వాత చక్కగా దగ్గర పడే వరకు మనము ఈ చేపల కూర అనేది చక్కగా పెట్టేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మనకి ఏంటంటే చేపల ఫిష్ల్లో పిల్లలు తినే వాళ్ళు కూడా ఇలాగ పులుపు తినని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఉడుకు అయిన తర్వాత మనము ధనియాల పౌడర్ వేసాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది యాడ్ చేశాను. అదేవిధంగా కొంచెం అనేది గరం మసాలా వేసాను. ఈ విధంగా చక్కగా దగ్గర పడే వరకు మనము ఫిష్ కర్రీని అనేది ఇలాగా చేసుకోవచ్చు అనమాట. ఇలాగ చూస్తే ఇంకా కొంచెం దగ్గర పడాలండి, ఎందుకంటే గ్రేవీ అనేది దగ్గర పడితేనే చిక్కదనం వస్తుంది కదా. చక్కగా ఇలాగ పెట్టేసుకోవాలి. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీకు లాంగ్ వీడియో పెట్టినా షార్ట్ వీడియో పెట్టినా మీకు రీచ్ అవుతుంది. ఇప్పుడు అయిపోయిందండి కర్రీ వచ్చేసి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని చక్కగా కర్రీని అనేది కదపకుండా మనం ఏంటంటే కొత్తిమీర ఇప్పుడు వేసి 1 నిమిషం అనేది వదిలేయండి. దాని ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది. ముందేనే వేసుకోవచ్చు. ఇలాగ కర్రీ అనేది ఇలా దగ్గరగా చేసేసుకోండి. మీకు ఎంతో టేస్టీగా ఉండే గురకల ఇగురు అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.